మొట్టమొదటి అంటే విద్యార్థి ఉద్యమం అంటే ఏ రేంజ్లో ఉంటుందో అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం. గతంలో ఏంటంటే రాజకీయ పార్టీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఒత్తిడి చేసే సంఘటనలను చూసినాం. కానీ మొట్టమొదటిసారి ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళన చేయడమే కాకుండా వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ నీట్ పేపర్ లీక్ అయినటువంటి సందర్భంలో వాళ్ళ జీవితాల మీద, వాళ్ళ కుటుంబాల జీవితాల మీద, వారి యొక్క భవిష్యత్తు మీద మరి దెబ్బకొట్టినటువంటి సందర్భం. కాబట్టి ఇది విద్యార్థుల విజయం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఎందుకంటే తరం మారింది, విద్యార్థి లోకం మేల్కొంది, ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఇది మొదటి మెట్టు. ఇదేంటంటే ఇక దేశానికా రాష్ట్రానికా అని ఏముండదు. డెఫినెట్గా అందరి వైపు చూస్తుంది. కానీ ఒక ఉద్యమాలు రాజకీయ పార్టీలు నడిపించినటువంటి మనం చూసినాం. కానీ మరి గడిచిన 1 మంత్ నుంచి, అదేవిధంగా గడిచిన 10 రోజుల నుంచి దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులు నడి రోడ్డు మీద వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసినా, దమనకాండ చేసినా, థియరీ గ్యాస్ ఉపయోగించిన వాళ్ళని దేశద్రోహులన్నా, ఎన్ని రకాలుగా మాట్లాడినా కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిగి రావాల్సినటువంటి పరిస్థితి మన కళ్ళ ముంగట కనిపిస్తుంది. కాబట్టి ఇది తప్పకుండా విద్యార్థుల విజయం. వారి పక్కన న్యాయం ఉంది అనేటువంటి సంకల్పంతో నిన్న కేటీఆర్ గారు వారి బర్త్డేని కూడా పక్కన పెట్టి వారి కోసం మనం దీక్ష చేద్దాము, వారి కోసం నిలబడదాము అనేటువంటి సంకల్పంతో నిన్న ఇందిరా పార్కు దగ్గర మీరు చూస్తే మేము ఆర్గనైజ్ చేసింది తక్కువ, విద్యార్థులు వాలంటరీగా కదిలి వచ్చింది ఎక్కువ. వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కూడా ఆ స్టేజ్ మీద మీరు చూసారు. వారు ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడిన వాళ్ళం, మేము కూడా ఓటర్, మాకు రైట్ ఉంది, మాకు హక్కు ఉంది, అవసరం అనుకుంటే ప్రభుత్వాలని దింపే హక్కు కూడా మాకు ఉందని చెప్పి వాళ్ళు ధైర్యంగా చెప్పినటువంటి సందర్భాలను కూడా మనం చూసినాం. కాబట్టి ఇప్పటికైనా కానీ ఇది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు దీన్ని గుణపాఠంగా తీసుకొని జాగ్రత్తగా మెలగవలసినటువంటి అవసరం ఉన్నది. కానీ దేశం కానీ ప్రపంచం కానీ విద్యార్థులు జోలికి పోయిన వాడు ఎవడు కూడా బతికి బట్టగట్టినటువంటి దాఖలాలు లేవు. అందుకే మేనిఫెస్టోలు రిలీజ్ చేసేటప్పుడు కూడా, హామీలు ఇచ్చేటప్పుడు కూడా ఆచి తూచి చాలా జాగ్రత్తగా ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అది కూడా ఎజెండా పెట్టుకొని ప్రభుత్వాలను దించేటువంటి సత్తా కూడా ఇదే విద్యార్థులకు ఉంటుంది. కాబట్టి నేను నా రాజకీయ అనుభవంలో చెప్తున్నా, నా 32 ఏళ్ళ రాజకీయ అనుభవంలో ఫస్ట్ టైం చూస్తున్నా, రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఒక కాక్రోచ్ పార్టీ అని ఏర్పాటు చేసి ఓన్లీ సోషల్ మీడియా, ఫేస్బుక్ని ఆధారంగా చేసుకొని దేశవ్యాప్తంగా కూడా క్యాంపెయిన్ నడిపేయడం, విద్యార్థులు కూడా పార్లమెంటు జరుగుతున్న మొదటి రోజే ఐబీ, ఇంటెలిజెన్స్ అన్నీ ఫెయిల్యూర్ అయిపోయినాయి. ఎక్కడికైనా ఇన్ని వేల మంది ఢిల్లీ నడివీధుల్లో వచ్చినరో తెలియనటువంటి పరిస్థితి, పార్లమెంటు గేటులు మూసుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అదేవిధంగా ఢిల్లీ మెట్రో గత 5 రోజుల నుంచి పనిచేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఢిల్లీకి వచ్చే రహదారులన్నీ దిగ్బంధం చేసి వాళ్ళకు పిల్లలకు ట్రాన్స్పోర్టేషన్ లేకుండా చేసినా కానీ మరి ఇటువంటి ఉద్యమం రౌండ్ ద క్లాక్ నడవడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. కొంత నాయకులు ప్రభుత్వం కూడా అతిగా పోయి
వీళ్ళు బంగ్లాదేశీయులని, పాకిస్తానీయులని, చైనా వాళ్ళని, లేకపోతే ఎవరో ఫండింగ్ చేస్తున్నారని రకరకాలుగా మాట్లాడితే వాళ్ళు చెప్పిన సమాధానం ఇంక్లాబ్ అని, ఈ దేశం మాదని, భారతదేశంలో పుట్టిన పౌరులమని, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి అనుగుణంగా మేము నడుస్తున్నామని, మహాత్మా గాంధీ మార్గంలో సత్యమేవ జయతే అనే నినాదమే కాకుండా ఒక అహింసా మార్గంలో మేము ముందుకెళ్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేసేది మా హక్కు అని గొంతెత్తి చాటినటువంటి సందర్భాలు. అందుకే ఈ దేశంలో ఉన్నటువంటి సెల్ ఫోన్లలో, ఫేస్బుక్లలో, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ షేర్ చేసుకోవడమే కాకుండా నష్టపోయినటువంటి విద్యార్థులే కాకుండా వాళ్ళకు సంఘీభావంగా అందరూ కూడా కలవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. లాస్ట్కు కేంద్ర మంత్రివర్యులైనటువంటి ధర్మేందర్ ప్రధాన్ గారు రిజైన్ చేసేటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారికి విద్యార్థులకు వాళ్ళ డిమాండ్లు, వాళ్ళ ఇటు పరిస్థితుల డిమాండ్లు నెరవేర్చకపోతే వాళ్ళు వదిలిపెట్టే సమస్య లేదు. బట్ విద్యార్థులకు యాక్సెప్ట్ చెప్తున్నాం మా పార్టీ తరఫు నుంచి. ఎందుకంటే భారత ప్రజాస్వామ్యంలో యువత అనేది ఈ దేశ రాజకీయాలను ప్రభావితమే చేయడమే కాకుండా పెను మార్పులు తీసుకొచ్చినటువంటి సంఘటన మా కళ్ళ ముంగట కనిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మొన్నటి వరకు విద్యార్థుల మీద జరిగిన లాఠీ చార్జీ, బాష్పవాయు ప్రయోగాలు వాళ్ళని విచ్చలవిడిగా కొట్టినటువంటిది చాలా బాధపడ్డాం. కానీ ఈరోజు ఆ విద్యార్థులను చూసి ఈ దేశం గర్వపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ.